హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఛానల్. ఇప్పుడు మనం ఒక మూవీకి అయితే వెళ్తున్నాం. ఆ మూవీ వచ్చేసి ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూసిండరు. ఒక మిడిల్ క్లాస్ అతను ఒక మూవీ తీసిండు. అది కూడా సింగిల్ షాట్, 1400 డైలాగ్స్ ఎన్నో ఉన్నాయంట. మరి చూద్దాం ఆ సినిమా సింగిల్ షాట్లో తీసిండా లేదా. ఎక్కడికి పోతున్నాం? సంధ్య 70mm పోతున్నాం, క్రాస్ రోడ్లో. ఎట్లా ఉంటుంది సినిమా ఏంటి, సింగిల్ షాట్లో తీసిండా లేదా. ఒక్క మిడిల్ క్లాస్ వాడు కష్టపడి 3 years కష్టపడి వాడు సొంతంగా ప్రొడ్యూస్ చేసుకుని డైరెక్ట్ చేసుకొని మొత్తం అంతా ఒకటే చేసుకున్నాడు. మరి అది ఎంతవరకు సాధిస్తాడో. ఆల్రెడీ సాధించేసినాడు. ఎందుకంటే మూవీ తీసి వదలడమే గొప్ప ఈ 2025లో. అలాంటిది ఇంకా సింగిల్ షాట్ అంటున్నాడు. చూద్దాం, చూసి సినిమా ఎలా ఉందో మీకు చెప్తా. మీరు వెళ్ళాలా వద్దా కాదు, వెళ్ళాల్సిందే ఎట్లయినా. ఎందుకంటే అంతవరకు రావడమే గొప్ప. అట్లీస్ట్ మీరు థియేటర్ దగ్గరకు పోయి సినిమా చూడడం తప్పలేదు. సో మీరు కూడా వెళ్ళండి. నేను సినిమా చూసిన తర్వాత ఎలా ఉంటుందో ఏంటని చెప్పేస్తా. థియేటర్లో కలుసుకున్నాం. ఆర్టీసీ క్రాస్ రోడ్. ఒకప్పుడు సినిమాలు ఆడతా, ఇప్పుడు కూడా సామాన్యులకు సామాన్యులు అండగా ఉన్నారు. కష్టపడినది కష్టపడి సినిమా. మైత్రి వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసినారు. చేయడం మామూలు విషయం కాదు. అంటే మూవీ స్టోరీ మాత్రమే చూపిస్తారు, కానీ ఆ స్టోరీలోకి వెళ్ళే ముందు ఒక మిడిల్ క్లాస్ వాడు ఏ సపోర్ట్ లేకుండా తన మైండ్ నమ్ముకొని అనుకున్న గోల్ వైపు వెళ్తే ఏం సాధిస్తారో. మన పనిని మనం ఎంతవరకు ప్రేమిస్తే ఒకప్పుడు ఎవరికి తెలియని నేను జ్వరం వచ్చిన ఎండ వానాంతి లేకుండా ఊర్లన్నీ తిరిగి 2 కోట్ల మంది తెలుగు ప్రజలకు పరిచయం అయ్యాను. ఇదే టైంలో నా లైఫ్ లో ఫస్ట్ ఇంటర్వ్యూ తీసుకున్న రోహిణి. తమ్ముడు, నీ గురించి బాగా వినిపిస్తుంది ఈ మధ్య, నీకు చాలా పెద్ద అమౌంట్ ఇస్తా, సినిమా మొత్తం నాకు అమ్మేయాలి, క్రియేటివ్ కంట్రోల్ కూడా. సార్ ఏదో పోస్ట్ అడుగుతుంది. ఒక యాక్టర్, రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ గా ఈ మిడిల్ క్లాస్ వాడు పడ్డ కష్టం ఇప్పుడు చెప్పండి. 10,000 ఎక్స్ప్రెషన్స్ లో ఒక్క ఎక్స్ప్రెషన్ అయినా మిస్ అయిందా? ముందుగా అమ్మా అద్భుతం, అనిర్వచనీయం.
ఒకవేళ నిజంగానే హీరో అయితే మీ ఫీలింగ్ ఏంటి? థియేటర్లో సినిమా రిలీజ్ అయ్యి హిట్ అవుతాయి తర్వాత మొత్తం ఇక వాడక ప్రచారం రిలీజే. తర్వాత ఇక మన ఫ్రెండ్స్ వాడ మొత్తం చుట్టాలు పక్కన అందరూ కూడా హారబుల్ కావాలంటే కష్టం. మనం చాలా బాగున్నాడు కనీసం షార్ట్ ఫిల్మ్ కూడా హాయ్ గైస్, ఇప్పుడే మూవీ అయితే చూసేసి వచ్చా. అతను చెప్పినాడు సింగిల్ షాట్లో మూవీ అని చెప్పినాడు. మనకి సింగిల్ షాట్లో మూవీ తీసిండు అండ్ 1400 డైలాగ్స్ అన్నాడు. ఆ డైలాగ్స్ నేనైతే లెక్క పెట్టలే, కానీ అలాగే చెప్పిండు డైలాగ్స్ అయితే. మళ్ళీ దిగేదాకా మొత్తం కట్ లేకుండా మూవీ అయితే తీసిండు. అలా తీయడం కూడా చాలా కష్టం. ఆ బైక్ మీద పోతూ ట్రాఫిక్ జామ్ ఇదంతా మేనేజ్ చేసినాడు. అది ఎలా తీసిండో ఏమో, మరి ఆయన కష్టం అది. మనమైతే మూవీ చూడాలా. స్టోరీ ఈ సాంగ్స్ ఇట్లాంటివి ఏమి ఉండవు ఈ సినిమాలో. సింగిల్ షాట్ మూవీ కదా, అట్లా ఏం లేదు. 1 hour 20 minutes అయితే ఖచ్చితంగా నాన్ స్టాప్గా పోతానే ఉంది సింగిల్ షాట్లో. అలా తీయడం కూడా చాలా కష్టం. ఆయన కూడా 9 times తీసి 10th time సక్సెస్ అయినాడంట. మరి అలా తీయాలంటే కష్టమే నాకు తెలిసి. ఎందుకంటే ట్రాఫిక్ అయితే మెయిన్ వస్తుంది ఖచ్చితంగా. ఆ ట్రాఫిక్ని కూడా మేనేజ్ చేసుకుంటూ పోయినాడు ఆయన. అంటే మేనేజ్ చేయడం అంటే ఆ బైక్ డ్రైవింగ్ చేసడంలో మేనేజ్ చేసినాడు. ట్రాఫిక్ని మనుషులను బట్టి మేనేజ్ చేయలే. మీరైతే మూవీ చూడండి, చూసి వచ్చి కమెంట్ చేయండి. స్టోరీ ఇవన్నీ ఆలోచించకండి. సింగిల్ షాట్లో తీసినాడా, ఆ డైలాగ్స్ చెప్పినాడా, ఆ డైలాగ్స్ అంటే స్టోరీ చెప్పినాడా లేదా, అది మాత్రమే చూడండి. ఇంకా స్టోరీ ఇట్లా లేదు అట్లా ఉంది, మధ్యలో సాంగ్ ఉంటే బాగుండు. నా పక్కన ఉన్నాడు ఒకడైతే మధ్యలో సాంగ్ వచ్చింటే బాగుండు అంటాడు. ఆడ రీజన్ ఏం లేదు, కానీ సాంగ్ వచ్చింటే బాగుండు అంటాడు. అతను తీసింది ఏంది? సింగిల్ షాట్ మూవీ. సింగిల్ షాట్ మూవీ అన్నప్పుడు సింగిల్ షాట్లోనే రావాలా. మళ్ళీ ఆడ ఏమంటారు సాంగ్ యాడ్ చేయడం ఇట్లాంటివి ఏమి ఉండకూడదు. సో మీరైతే మూవీ చూడండి, మీకు ఎలా అనిపించిందో చెప్పండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. Until then, cheers. Bye bye.